పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియా స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఫిబ్రవరి 22వ తారీఖు శనివారం. ఈనాటి మొదటి పఠనము పునీత పేతురు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ వచనం వరకు, మరియు మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుండి 19వ వచనం వరకు. ఈనాటి ఈ యొక్క సువార్త పఠనాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించుదాం. తరువాత యేసు ఫిలిప్పు కైసరియా ప్రాంతమునకు వచ్చెను. ప్రజలు మనుష్య కుమారుడు ఎవరని భావించుచున్నారు అని తన శిష్యులను ఆయన అడిగెను. అందుకు వారు, కొందరు స్నాపకుడగు యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ఇర్మియా లేదా ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు అనిరి. మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు అని యేసు వారిని అడిగెను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని సమాధానమిచ్చెను. యోనా పుత్రుడవగు సీమోను, నీవు ధన్యుడవు. నీకు ఈ విషయమును తెలియచేసినది పరలోకమందున్న నా తండ్రియే కాని రక్త మాంసములు కావు. నీవు పేతురువు. ఈ రాతి మీద నా సంఘమును నిర్మించెదను. నరక శక్తులు దీన్ని జయింపజాలవు. నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులనిచ్చేదను. భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు నీవు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ధ్యానాంశం. ఈరోజు పునీత పేతురు గారి బోధనా పీఠం పండుగ అనగా పేతురు గారిని ప్రభు తన సంఘానికి నాయకుడిగా ఎన్నుకొని తన బోధను ఈ లోకంలో బోధించే పవిత్రత కార్యాన్ని పేతురుకు అప్పగించిన సంఘటనను ఈరోజు మనం పండుగగా చేసుకుంటూ ఉన్నాం. ప్రభు బోధని అపోస్తలులు బోధించారు. వారికి నాయకుడు పేతురు బోధనా పీఠంకై ఆశపడ్డాడు. పేతురు క్రైస్తవ సంఘానికి ప్రభువు చే స్వయంగా నియమించబడిన నాయకుడు. యెరూషలేములో, అంతియోకులో, రోము నగరంలో పేతురు బోధన ప్రభువిచ్చిన అపోస్తలిక బాధ్యత ద్వారా వచ్చింది. తోటి సంఘపు పెద్దలను హెచ్చరిస్తూ దేవుడే వారికి కూడా ఈ బాధ్యతను అప్పగించాడని, దేవుని మందకు కాపర్లుగా చిత్తశుద్ధితో పనిచేయాలని బోధించాడు. నాయకత్వం అంటే పెత్తనం చెలాయించడం కాదు. ఈ విషయాన్ని ప్రభువే స్వయంగా నేర్పించాడు. దానిని పేతురు మరలా బోధిస్తున్నాడు. సేవ నాయకత్వం అనగా మనలో నాయకుడు కావలసిన వాడు సేవకుడు కావాలి. సేవ చేయడమే నాయకత్వం. క్రైస్తవులు కాగోరే వారు ప్రభువుకు సాక్షులుగా ఉండాలి. నేను సాక్షిని, మీరు సాక్షుల్లా అంటున్నాడు. పేతురు మహిమ కిరీటాన్ని పొందుతాడు. ఈనాటి సువిశేషం చాలా ముఖ్యమైన విషయాన్ని మన ముందుంచుతుంది. యేసు ఎవరు అని శిష్యులు, ప్రజలు సరిగ్గా గ్రహించాలి. నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువు అన్నాడు పేతురు. ఇది పేతురు స్వంత తెలివితేటలతో చెప్పదగిన విషయము కాదు. దైవ జ్ఞానం ఉండాలి. తండ్రి దేవుడే స్వయంగా ఈ విషయాన్ని పేతురుకు తెలియజేసినందుకు వలననే పేతురు అంతటి గంభీర ప్రకటన చేయగలిగాడు. తండ్రి దేవుడే పేతురును ఈ కార్యానికి ఎన్నుకొన్నాడు కనుక తన సంఘానికి నాయకుడిగా ప్రభు పేతురును ఎన్నుకొన్నాడు. ఈ విశ్వాస ప్రకటన ద్వారా సాధారణంగా చేపలు పట్టే సీమోను పేతురు అనగా రాయిగా మార్చబడ్డాడు. అనగా దృఢమైన గట్టి విశ్వాసం కూడా ప్రభువు నందు నిజ విశ్వాసాన్ని కలిగి ప్రకటిస్తే సాధారణ వ్యక్తులమైన మనలను దేవుడు గొప్ప వ్యక్తులుగా, నాయకులుగా మారుస్తాడు. ప్రియ స్నేహితులారా,
మరి ఈనాడు ప్రభు మనతో ముచ్చటిస్తున్నటువంటి గొప్ప వాక్యాన్ని మనం ఈనాడు ధ్యానించి ఉన్నాం. మరి పరలోక చెవులు పేతురు గారికి ఇవ్వబడ్డాయి. మరి ప్రభు పేతురు గారిని ఎంతగా తన సేవకునిగా మరి తర్వాతి రాయబారిగా ఆయనను ఎన్నుకుంటూ ఉన్న ఈ శుభ సమయాన మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, ప్రభువే ఆ యొక్క పరలోకాన్ని మనకై ఏర్పాటు చేసి ఉన్నారు. మనమందరం కూడా పరలోక వారసులం అనే సంగతిని మరువకూడదు. మరి ఏ విధంగా పేతురు గారిచే బోధింపబడినటువంటి ఆ పరలోక రాజ్యం దేవునికి అంకితమైన రాజ్యం. మరి అపోస్తులందరూ కూడా ఆ రాజ్యం గురించి ప్రకటించారు, ఆ రాజ్యం కోసమే మరణించారు. మరి ఈనాడు మనం చేయవలసినటువంటి గొప్ప కార్యం ఏమిటంటే, మనలో ఉన్నటువంటి అనుమానాలను తీసివేసి ప్రభు ఏర్పాటు చేసిన పరలోక రాజ్య వారసులుగా మారటానికి సిద్ధమవుదాం. దయగల దేవుడు మన యొక్క జీవితాలను దీవించి ఆశీర్వదించమని, ఆయనకు ఇష్టమైన వారిగా దీవించమని ప్రత్యేకంగా వేడుకుందాం. మరి పేతురును మార్చిన దేవుడు మనల్ని కూడా తన సేవకు దృఢమైన పాత్రదారులుగా దీవించమని అనుదినం ప్రార్థిస్తూ, దయగల దేవుడు మనలందరినీ ఆశీర్వదించమని వేడుకుందాం.